వీడేమంటారు ఈశ్వర్ చెప్పింది ఒకటే అనమాట. లైక్ ఎట్లంటే హయ్యర్ క్యాలరీస్ మీదనే మనము కట్ చేసేయాలి. హలో గాయ్స్, ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో నేను మంచిగానే ఉన్నా. నేను బ్రేక్ఫాస్ట్లో ఓట్ షేక్ తీసేసుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రీ వర్కౌట్ ఇదే అనుకోండి. ఇక సో దీంతో పాటు ఇంకొక యాపిల్ తీసుకోవాలి. సో ఇప్పుడే వర్కౌట్కి వెళ్తున్నాము. రోజు బ్యాక్ వర్కౌట్ ఉంది, బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది. సో మంచిగా ట్రైనింగ్ చేస్తూ మాట్లాడదాం అంతా. ఇంకా ఏమున్నా డిస్కస్ చేద్దాం. క్లియర్గా ఎండ్ వరకు అయితే స్టిక్ అయి ఉండండి. సో ఇది ఫిట్నెస్ ఛానల్ కాబట్టి మ్యాక్సిమం నేను ఫిట్నెస్ కంటెంటే పెట్టడానికి ట్రై చేస్తాను బయట దానికన్నా. సో అర్థం చేసుకోండి అండ్ మీకు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో క్లియర్గా వినండి అండ్ నేను చెప్పింది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కూడా చేసుకోండి. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ మనకు మజిల్ బ్లేజ్లో సేల్ నడుస్తుంది అనమాట. గ్రేట్ పర్ఫార్మెన్స్ సేల్ 4.0 అని. సో ఇది వచ్చేసి 17th నుంచి 22nd ఆఫ్ దిస్ మంత్ ఉంటుంది. సో నేను వాడే ప్రోటీన్ అయితే మీకు తెలిసిందే, బయోజైమ్ PR ప్రోటీన్ అన్నమాట. సో ఇది మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను నేను. అండ్ అది కాకుండా మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్స్ నేను ఎప్పటి నుంచి వాడుతున్నా కూడా మీకు తెలుసు. 1.5 year నుంచి వాడుతున్నాను నేను. అండ్ దీని బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే దీనిలో 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట ఒక సర్వింగ్కి. మీకు చాలాసార్లు చెప్పిన చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు ట్రావెలింగ్ ఉన్నప్పుడైనా లేకపోతే మనకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడైనా. సో మీకు కనుక కావాలనుకుంటే ఈశ్వర్ MB కోడ్ యూజ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడైతే సేల్ నడుస్తుంది కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైజెస్కి వస్తాయి అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. సో కంపల్సరీ ఒకసారి చెక్ చేయండి. అండ్ కాంబో ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కంపల్సరీ ఒకసారి చెక్ చేయండి. ఈశ్వర్ MB కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. అదే చాలామంది బ్రో నీ జిమ్ బ్యాగ్ ఏముంటుంది ఒక సపరేట్ వీడియో తీ బ్రో అని ఉండే. ఇప్పటి నుంచి కాదు, నాకు దగ్గర 6 months నుంచి కామన్గా కామెంట్స్ వస్తుంటాయి అనమాట. అసలు నీ జిమ్ బ్యాగ్లో ఏముంటాయి, అసలు జిమ్ బ్యాగ్లో మనం ఏం క్యారీ చేయాలని. చాలా సింపుల్ అనమాట. నా జిమ్ బ్యాగ్లో చూస్తే ఎవరికి ఇంతే సింపుల్ అని అనుకుంటారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ ఈ రిస్ట్ పెయిన్ ఉండు లేకపోతే మీకు ప్రాపర్ గ్రిప్ పట్టుకోవడానికి రాకుండా మీరు వేరియేషన్ చేసేటప్పుడు ఎక్కువ ఈ రిస్ట్ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు రిస్ట్ స్ట్రాప్ తీసుకోండి. లేకపోతే అవసరం లేదు. నేనైతే వాడతలేను ప్రజెంట్. అండ్ నా దాంట్లో ఉండేదైతే మొత్తం బేసిక్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక టవల్, ఒక వాటర్ బాటిల్ ఇది పెట్టిద్దామని, అండ్ ఒక ప్రీ వర్కౌట్ అప్పుడప్పుడు వాడడానికి, డైలీ కాదు, వ్రాథెక్స్ మజిల్ బ్లేజ్ది. అండ్ దాంతోపాటు క్రియేటిన్ అన్నమాట. క్రియేటిన్ అండ్ వే ప్రోటీన్ ఆనే తీసుకుంటా కదా, అది క్రియేటిన్ అండ్ వే ప్రోటీన్ చిన్న బాక్స్లో క్యారీ చేస్తుంటా, పెద్దది మనం పట్టుకోపోలేం కాబట్టి. అండ్ అది కాకుండా ఇంకా ఏముండదు, ఖాళీ ఇటు సాక్స్లు ఉన్నాయి అంతే. ఖాళీ ఇంకేముండవు అసలు. అంటే ఏం క్యారీ కూడా చేయనన్నమాట నేను, అసలు అవసరం కూడా లేదు. జస్ట్ ఒక టవల్, మనకు వే ప్రోటీన్ మీరు అక్కడనే తాగితే అది క్యారీ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటి దగ్గర అంటే. కానీ మేము కొంచెం అక్కడక్కడ బయట పోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో అందుకే అక్కడ క్యారీ చేస్తుంటారు అనమాట క్రియేటిన్ కానీ వే ప్రోటీన్ కానీ. ఏముండే మీరు ఇంకా ఎక్కువ లైక్ వీడియోలు చూసి అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని ఏమనుకోకండి. ముందు ఒకప్పుడు నేను కూడా అనుకుంటుండే అరే అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని. ఏం లేదు, ఇంకోటి ఏమో ఉన్నట్టున్నది దీనిలో. రైట్, ప్రోటీన్ బార్ ఉంది, ఎప్పుడన్నా అవసరం పడుతుందని పెట్టుకున్నా అంతే. సో ఇవే ఏముండే అనమాట. మిగతాయి పూర్తిగా అవి ఇవి చూసి ఆగం కాకరి అది ఉండాలని, కంపల్సరీ ఉండాలని ఏం లేదు. సో మీకు ఏమైనా ఇబ్బందులు ఉండి అవి ఉంటే అవి తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. జిమ్కి వచ్చేసినాము. అయితే వీడికి రాగానే ఒక అద్భుతం కళాఖండం చూపిస్తాం మీకు. మన తెలుగు ఫిట్నెస్లో అందరినీ ఆగం చేసి పడేస్తున్న గౌరవ్ భాయ్. నువ్వు నీ ప్రీ వర్కౌట్ చూపి ఒకసారి. అసలు కొంచెం గోధుమ పిండి, అది కాదు, ఒక రేంజ్ లో వస్తుంది. అది కాదు, శనగపిండి, తవుడు, మొక్కజొన్న పిండి. సైకోడెలిక్. ఇది నేను మీకు థర్డ్ టైం హాస్పిటల్లో దొరుకుతాయి. సైకోడెలిక్ అంటారు దీన్ని. అది ఏమి ఇస్తుండో అందరికి. కానీ అసలు ఫస్ట్ గోవాలో కాంపిటీషన్ అప్పుడు నాకు అండ్ నేను తాగలేను కదా ఆ రోజు నైట్. లేదు, ఆ రోజు నైట్ నేను తాగలేను. శివన్న తాగిండు, ఆనంద్ బ్రో తాగిండు. సెకండ్ డే అది. మీరు ఫస్ట్ డే శివన్న ఆనంద్ బ్రో అయ్యారు, వాళ్ళు ఆగమైపోయారు. శివన్న అయితే ఇవి ఇట్లా అనుకుంటా ఆగమైపోయాడు. కౌశిక్ బ్రో ఎన్నో ప్రీ వర్కౌట్ వాడిండు, అయినా అది ఆగంగా అప్పుడు ఆగమైపోయాడు కదా. మన నవీన్ బ్రోకి వాట్సాప్ లో ట్రై చేయించినంట. వాళ్ళు ఏమైరు బ్రో? నవీన్ అది ఎంత చూసినావా, అదొక సినిమా ఉంటది రెడ్ ఇట్లా హీమ్యాన్ లాగా ఏదో ఉంటది. ఎర్ర అయిపోయినాడు, వాట్సాప్ వేసుకున్నాడు. 5 seconds తర్వాత చెవులు గీరుకుంటున్నాడు. ఎవరికి ఏమైనా కూడా ఆయనకి బాధ్యత వహించేది మన శివన్న, గౌరవ్ భాయ్. శివన్ ఎందుకంటే నాకు గౌరవ్ రాజు. సో మనం సింగిల్ హ్యాండ్ పుల్ డౌన్స్ చేస్తున్నాం కదా ఈరోజు. ఎందుకో
లాట్ పుల్ డౌన్ చేయాలనిపించింది. 3 సెట్స్ అయిపోయినాయి. అంటే మనం మర్చిపోయినాం ఎంత వెయిట్ లేపుతున్నాం అనేది. లాట్ పుల్ డౌన్ రాసుకోలేదు కదా నేను ఎప్పుడు కూడా. సో ఇప్పుడు కొంచెం హెవీగా పెట్టి స్లో అండ్ కాన్సన్ట్రేటెడ్ రెప్స్ చేద్దాం అనేది ఉంది. హెవీగా అంటే కూడా 65 కిలోలు అంతే. మనం ఎక్కువ వెయిట్స్ లేకపోతే తెలిసి అబ్బా ఎయిమింగ్ ఫర్ 15 reps. 3 4 5 8 అమ్మ 15 వచ్చేటట్టు లేవు కాక 9 ఇది అమ్మ. థర్డ్ సెట్ కొడితే అయిపోగానే 4th సెట్ కొట్టినాం వస్తలేదు ఇంకా. అయితే దాని తర్వాత మీకు తెలిసిందే వర్టికల్ అండ్ హారిజాంటల్ పుల్స్ చేస్తా. దీనిలో ఐదర్ వర్టికల్ ఆర్ హారిజాంటల్ పుల్స్ చేస్తాను అనమాట. చెప్పబడి ఎట్లా నడుస్తున్నాయి నీ చీట్ మీల్స్? చీట్ మీల్స్ ఎక్కువ లేవు అన్న, నువ్వే ఇస్తావు చీట్ మీల్స్. ఈసారి మనము ఎట్లా అంటే హయ్యర్ క్యాలరీస్ మీదనే మనము కట్ చేసేయాలి. లాస్ట్ టైం మనము లాస్ట్ క్యాలరీస్ అంటే డెఫిషియెంట్ క్యాలరీస్ ఎంతకి వెళ్ళినామన్నా మొత్తం లోయర్ థ్రెషోల్డ్ 1400. కానీ ఈసారి 1400 లేదు, కొంచెం ఎక్కువనే ఉంటుంది అనుకుంటున్నా. 1800 1900 మీదనే లాస్ట్ ఫైనల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈసారి యాక్టివిటీ ఎక్కువ పెట్టుకోబోతున్నాం. స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్. నువ్వు ఈయన స్విమ్మింగ్ అంటే నేను అడ్డే మునిగిపోయేటట్టున్న వల్ల లేదు, స్విమ్మింగ్ వాళ్ళు ఈసారి మనం. సో ఫ్యాట్ లాస్లో మనం అనుకుంటాం కదా లోయర్ క్యాలరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ కట్టుకున్నది ఇప్పుడు సెకండ్ కట్కి సేమ్ అదే క్యాలరీస్ రావన్నమాట. లోయర్ థ్రెషోల్డ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అది కూడా నేను శివన్న దగ్గరే నేర్చుకున్నా. నాకు ఆ FGIIT దానిలో నేర్పించడం కన్నా మొత్తం శివన్న దగ్గర గౌరవ్ దగ్గర ఎక్కువ నేర్చుకున్నా. లాస్ట్ టైం మనం ఎట్లా అంటారా, మనం కొంచెం మరీ ప్లాన్గా వేసుకోలేను, సడన్గా చెప్పినాం. కానీ 4 months ముందే చెప్పినా కదా నేను. అవును, ఈసారి ఎట్లా అంటే మనము మంచిగా బల్క్ చేస్తున్నాం కదా. సో మ్యాక్స్ కటింగ్ మే లేదా ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ అనుకుంటున్నా. ఆగస్ట్ 17th. అవును, మనం ఏప్రిల్ సెకండ్ వీక్ స్టార్ట్. ఏప్రిల్ సెకండ్ వీక్, ఎస్. అయితే లాస్ట్ టైం సేమ్ బాడీ వెయిట్ ఉన్నా నేను. అంటే ఇప్పుడు ఎట్లున్నానో అప్పుడు కూడా కట్ స్టార్టింగ్ అప్పుడు సేమ్ బాడీ వెయిట్ ఉన్నా. అప్పుడు 67 ఉన్నా, ఇప్పుడు 68 ఉన్నా. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంది అనేది మీకు ఇక్కడ నా ఫోటో ఇస్తాను, మీరు క్లియర్గా గమనించవచ్చు. అప్పుడు ఇట్లుండే, సో ఇప్పుడు మజిల్ మాస్ డిఫరెన్స్ ఉందన్నమాట. అప్పుడు కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండే ఎక్కువ, ఇప్పుడు మజిల్ మాస్ ఎక్కువ ఉందన్నమాట. ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. సో నేను ఈ బాడీ వెయిట్లో కూడా నేను ఫ్లెక్స్ చేస్తే యాప్స్ కనిపిస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఓకే, చాలా బెటర్ ఉంది లాస్ట్ టైం కన్నా. ట్రైసెప్కి సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ చేస్తుంటాం కదా డంబుల్తోని, లేకపోతే మనం 2 హ్యాండ్స్తో కూడా ఎక్స్టెన్షన్ చేస్తుంటాం కదా, దానికన్నా బెటర్. సో కేబుల్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇది కొంచెం సేఫ్ అన్నమాట, దానికన్నా ఇది చాలా సేఫ్, బెటర్. మీకు మీకు ఎక్కడ ఇప్పుడు స్ట్రెచ్ అయినప్పుడు ఒకవేళ ఎల్బో మీద పడుతుంది అనుకోండి, కొంచెం పైకి లేపుకోండి. ఇది మీకు అడ్జస్టబుల్ అన్నమాట, ఇది మీరు అడ్జస్ట్ చేసుకున్నట్టు. అండ్ ఇది మీరు చూసుంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా, నేను నా ట్రైసెప్ అనేది ప్రాపర్ గ్రోత్ ఉందని. దానికన్నా ఇది చాలా బెటర్. ఎందుకు బ్రో గ్రీస్ పూసిరా దీనికి? నాకంటే 4 ఇది లాంగ్ హెడ్ పైన ఎక్కువ ఫోకస్ అవుతుంది అనమాట. షార్ట్ హెడ్ మీద కూడా పడుతుంది, బట్ లాంగ్ హెడ్ ఈస్ మెయిన్ మజిల్. నిన్న మా క్లయింట్ అడుగున్నాను అనమాట, మంచి క్వశ్చన్. సో అది మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. మీకు ప్రైమరీ మజిల్, సెకండరీ మజిల్స్ అని ఉంటాయి. ఇప్పుడు అంటే అట్లని కాదు, మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఒక వేరియేషన్ చేసేటప్పుడు దానిలో ప్రైమరీ మజిల్, సెకండరీ మజిల్ అంటే మీరు లెట్స్ సీ బైసెప్ కర్ల్స్ చేస్తారు అనుకోండి, మీ ప్రైమరీ మజిల్ టార్గెటెడ్ మజిల్ వచ్చేసి బైసెప్స్, కానీ మీకు ఫోర్ ఆర్మ్ మీద కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది కొంచెం కొంచెం. సేమ్ అట్లా స్క్వాట్ చేసేటప్పుడు కొంచెం గ్లూట్ పైన పడుతుంటుంది. సో అట్లా ఒక వేరియేషన్ చేసేటప్పుడు ఒక మెయిన్ మజిల్ పైన పడుతుంది, అది కాకుండా సపోర్టింగ్ మజిల్స్ పైన కూడా పడుతుంటుంది అనమాట. అది కామన్, మరీ ఎక్కువ కాకుండా నార్మల్ పడితే అది కామన్ అనమాట. సో అది చెప్దాం అనుకున్నా. ఫైనల్లీ మన రాజన్నతో వీడియో అన్నారు కదా, సో వీడియో అసలు ఈశ్వర్ బొలిగారు ఫిట్నెస్ ఇచ్చాడు ఒక్కసారి పిల్లలు. మరి ఈశ్వర్ అయితే వెరీ వెరీ క్లోజ్ ఉన్నాడు 100K సబ్స్క్రైబర్స్కి. మరి ఫాస్ట్ గుద్దేశారు బాయ్. ఇంకో 7,000 అయితే మనం 100K రీచ్ అవుదాం అనమాట. తెలుగులో ఇంత ఫిట్నెస్ ఫ్రీక్స్ ని చూడడం అంటే మనలో ఈశ్వర్, శివ, కౌశిక్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, నాకైతే పేర్లే తెలియదు. వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అన్నమాట, ఒకటే దగ్గర తిరుగుతుంటారా. అసలు అంటే నేను ఈ వీడియో దీనికి కారణం ఏంటంటే, సో చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ అనేది ఉండదు కదా. అన్న లాక్డౌన్ నుంచి చూస్తున్నాం మేము, ఆయన గేమింగ్ మొత్తం లాక్డౌన్ నుంచి మా ఫ్రెండ్స్ గ్రూప్ అందరం కూర్చొని చూస్తుండే. సో ఇప్పటికి పవన్, దినేష్, సో చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్, అందరం కూర్చొని చూస్తుండే అనమాట. సో
ఆయన మస్తు ఇన్స్పిరేషన్ అనమాట. అంటే నిల్చొని అంతసేపు గేమ్ ఆడుతుండే, అప్పుడు ఎంత చెబ్బిగా ఉండేది చూసిరు కదా. ఫ్యాట్ లాస్ ఎంత మంచి చేసిండు. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. చాలామంది బ్యాడ్ వస్తుంటాయి కానీ వాళ్ళు డిసిప్లిన్గా ఉండరు, కన్సిస్టెన్సీగా ఉండరు. అదొక్కటి ఉంటే సక్సీడ్ అవ్వచ్చు అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ ఈశ్వర్ చెప్పింది ఒకటే అనమాట. లైక్ ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో ఎవ్రీడే 1 hour అయినా ఫిట్నెస్ కోసం కేటాయించాలి. లేకపోతే మనం ఇన్ని సంపాదించి ఏం చేసి ఫాయిదా లేదు. హాస్పిటల్లో పడి కూర్చోవాలి. లాస్ట్కి నువ్వు సంపాదించే మొత్తం హాస్పిటల్లో పెట్టాలా. అన్న యాప్ చూపిస్తాడు ఇప్పుడు. ఇప్పుడు కాదు యాప్. అంటే నిజంగా నేను చెప్తున్నా కదా, లైక్ ఫస్ట్ రాగానే అన్న అంటే రాజన్న అనుకోలేదు. మొత్తం హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయింది, ఫేస్ అంతా చిన్న అయిపోయింది కదా. అసలు రాజన్న అనుకోలేదు, ఎందుకంటే చెబ్బి ఉండి పుంజు వచ్చాను కదా, అవే గుర్తొచ్చినాయి అనమాట. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో అన్న దగ్గర నుంచి అది నేర్చుకోవచ్చు. #ఈశ్వర్ బొలిగర్ ఫిట్నెస్ ఇన్ ద చాట్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. అండ్ 6 months లోపల మనకి అయితే కాంపిటీషన్ ఉంది. ఎక్కడ? హైదరాబాద్లో ఉంది, ఐసీఏనా? అవును. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఈశ్వర్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రాజన్న ఎనర్జీ ముంగట అయితే మనం మ్యాచ్ చేయలేము. ఆయన డిఫరెంట్ జోనర్ అన్నమాట కంప్లీట్గా. ఆయన ఎనర్జీనైనా సో మనము ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటొకటి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఫిట్నెస్ కంటెంట్ కాదు, కానీ స్టిల్ హీఈస్ మెయింటైనింగ్ ఫిట్నెస్. అండ్ ఆయన ఫ్యాట్ లాస్ చేసుకుంటూ సొంతంగా. అండ్ లైక్ ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి, ఆయన వర్కౌట్స్ ఆయనకు ఉంటాయి అనమాట. సో మనం అది తప్పు అని చెప్పలేము. ఓకే, ఇంజురీ ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వర్కౌట్స్ తప్పు చేసినా, కానీ స్టిల్ ఆయనకి ఇంజురీస్ ఏం కాలేవు. ఆయన ఇంకా ప్రాపర్గా వెళ్తుండు, ఆయన డైట్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటుండు, ఆయన అనుకున్న గోల్ అచీవ్ చేసుకుంటూ సస్టైనబిలిటీ ఉందన్నమాట. అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఇచ్చేయాలని. ఓకే, ఆయన కొంచెం మిస్టేక్స్ చెప్తుండొచ్చు, కానీ ఎందుకంటే ఆయన ఫిట్నెస్ కాదు. ఇప్పుడు ఆయన గేమింగ్ కాబట్టి గేమింగ్ ప్రకారం 100% నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను గేమింగ్లో పోతే నాకు నాలెడ్జ్ ఏమి ఉండదు అనమాట, చాలా తక్కువ ఉంటుంది. సో ఆయనది 100% గేమింగ్ ద్వారానే చూడాలి, అంటే గేమింగ్ పర్సెప్షన్లను చూడాలి ఆయనకి. ఇప్పుడు ఫిట్నెస్ సైడ్ వచ్చేసరికి ఆయనకున్న నాలెడ్జ్తో ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతుండు, చాలా బెటర్ తెలుసా. ఇప్పుడు నేను లైక్ జిమ్లో చాలామందిని చూస్తుంటా కదా, అందరు వస్తారు ఏదో వేరియేషన్ చేస్తారు వెళ్ళిపోతారు. ఈయన వేరియేషన్ చేసి ఫస్ట్ వార్మప్ చేస్తారు అన్న, క్లియర్గా గమనించిన నేను. వార్మప్ చేస్తారు, దాని తర్వాత ఆయన వేరియేషన్స్ కంప్లీట్ చేసేసుకుంటారు, దాని తర్వాత లాస్ట్కి స్ట్రెచ్చింగ్ చేస్తారన్నమాట. నేను కూడా అప్పుడప్పుడు టైం లేకపోతే స్ట్రెచ్చింగ్ చేయను, కానీ ఆయన కంపల్సరీ లాస్ట్కి స్ట్రెచ్చింగ్ చేసుకొని వెళ్తారనమాట. సో అంత ప్యాషనేట్గా ఉన్నాడు. ఒక 1.5 hour వర్కౌట్ చేస్తాడన్న. అండ్ డైట్ కూడా ఆయన ప్రకారం మెయింటైన్ చేసుకుంటాడు. కానీ ఈడ ఒక మెయిన్ థింగ్ ఉందన్నమాట. ఇప్పుడు పెద్ద బాడీ బిల్డర్స్ అయినా, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, లేకపోతే ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర మధ్యలో వీళ్ళకి మెయిన్ కీ వచ్చేసి కన్సిస్టెన్సీ. వీళ్ళు కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా ఉన్నారు కాబట్టే చేంజ్ అవుతారు అనమాట. సో అది గుర్తులో పెట్టుకోవాలి మనం. అండ్ వర్కౌట్ అయితే మంచిగా వెళ్ళింది. సో ఇదే నేను చాలా డేస్ నుంచి అన్న కూడా చెప్దాం అనుకున్నా, కానీ నేను వీడియోలో చెప్తున్నా మీకు. సో చాలా హంబుల్ పర్సన్ అన్నమాట. నేను ఇప్పటివరకు కలిసిన యూట్యూబర్స్లో చాలామంది చాలా హంబుల్గా మాట్లాడారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అంటే అరే వీడు ఎవడరా అని కాకుండా, ఓకే నేను చూసిన, ఈ వీడియో చూసిన, నీ కాంపిటీషన్ గోల్డ్ మెడల్ వీడియో చూసిన, చాలామంది నా కాంపిటీషన్ గోల్డ్ మెడల్ వీడియో చూసారు అనమాట. మన తెలుగు కమ్యూనిటీలో, అంటే ఫిట్నెస్ అని కాదు, చాలామంది ఇంకా మంచి పెద్ద కొలాబ్స్ చేయబోతున్నాను నేనైతే. ఇప్పటికీ చెస్ట్ వర్కౌట్ చేసి 3 days అయింది, బట్ స్టిల్ చూసిరా. అండ్ బైసెప్ కూడా చేయలేను నేను, ట్రైసెప్ చేసిన ఈరోజు. మీకు చెప్పిన దగ్గర నుంచి నాకైతే బ్యాక్లోనే చేంజెస్ ఉన్నాయి అన్నమాట. చిన్న తప్పులు కూడా మన దీన్ని ల్యాక్ చేస్తుంటాయి మన ప్రోగ్రెస్ని. నేను గత 1.5 week నుంచి నేను మెయింటెనెన్స్ క్యాలీస్ పైన ఉన్నా. అసలు అంటే సర్ప్లస్లో ఉండాలి. ప్రెప్ నేను స్టార్ట్ చేసింది వచ్చేసి ఒక క్లీన్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, స్కిప్ చేయొద్దని. కానీ 3000 calories కాస్త 2450 calories దగ్గర ఆగిపోయింది. 2450 calories అది నాది కూడా చాలా కష్టం పైన తిన్నాను అనమాట. కొంచెం మన బ్యాడ్ ఫేస్ నడుస్తుంది. సో అది క్లియర్ అయిపోయే వరకు ఇట్లానే ఉంటుంది. అసలు ఈ కాంపిటీషన్ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకపోతే బాగుండు అనిపించింది నాకు. కానీ లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన ప్రోగ్రెస్ అనేది ఒకటేసారి పైకి ఉండి పైకి వెళ్ళిపోదు. కన్సిస్టెన్సీ కిందకు పడుతుంటుంది, పైకి వెళ్తుంటుంది. సో అది కామన్, కానీ దాన్ని బేర్ చేసి కమ్అవుట్ కావాలన్నమాట. ఇప్పుడు మన మెయిన్ గోల్ వచ్చేసి కాంపిటీషన్ పైనే ఉంది. సో నాకు పని పాట లేదని అనుకుంటుంటారు కదా, నేను ఒక గోల్ పైన వెళ్తున్నా. అంటే అసలు ఏం గోల్ లేని దానికన్నా ఏదో ఒక గోల్ ఉండడం బెటర్ అన్నమాట. సో స్టూడెంట్ ఏజ్ ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి కంప్లీట్గా. వన్స్ మీరు జాబ్ వచ్చిన తర్వాత చాలా సఫర్ అవుతారన్నమాట. నాకు కూడా చెప్పేటి వాళ్ళు లేకుండే, మా బ్రదర్స్ అయినా ఎవ్వరు కూడా నాకు ఏం నేర్పించలేదన్నమాట. కంప్లీట్ మా మమ్మీ మా డాడీ నుంచి నేర్చుకుంది కంప్లీట్గా. అండ్ అది కాకుండా శివన్న దగ్గర నేర్చుకుంది అయితే చాలా ఎక్కువ నా లైఫ్లో. నేను అంటే గుడ్ థింగ్స్ కానీ, లేకపోతే వేరే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఎట్లా మాట్లాడాలి, మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, లేకపోతే ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలనేది కంప్లీట్గా నేర్చుకుంది వచ్చేసి అయితే శివన్న దగ్గర అనమాట. ఈ దీనిలో వచ్చిన తర్వాత ఆయన నా బ్యాక్ బోన్. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పిన నేను.
చాలామంది ఏంది ఆయనని ఊకే వీడియోలో గుంజుతావు శివన్ అని, నీ కంటెంట్ నీకు తీసుకురాదు అంటుంటారు. ఒకసారి మీరు కంప్లీట్గా వీడియోస్ చూస్తుంటే ఆయన చాలా తక్కువ వీడియోస్లో ఉంటాడు. ఇంకా ఆయన నా కోచ్ నేను వీడియోలో పెట్టుకోకపోతే ఇంకా ఓడని పెట్టుకుంటాడు చెప్పండి. సో అది కండిషన్ అయితే చేంజ్ అవుతుంది. అమ్మ జరైతే వానం పోతున్నారు అనిపించింది. వాటర్ క్యాన్ తెచ్చేదాకా అడుందిగా. అయితే ఈ టీషర్ట్ చూస్తున్నారు కదా మీరు, ఈ టీషర్ట్ అనేది అసలు ఆర్మ్స్ కానీ ఇది కానీ ఇది ఒక మజిల్ బేస్ వల్ల నాకు ఒక వన్ ఇయర్ అనుకుంటా. అంటే నేను ఎప్పుడైతే వీళ్ళతోని కొలాబ్ అయినానో అప్పుడు పంపించుండే ఈ టీషర్ట్. మస్తు లూజ్ వస్తుండే అనమాట, అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. మీరు ఈ టీషర్ట్ పైన నన్ను చూడలేరు కదా ఇప్పటి వరకు. సో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ది ప్రోగ్రెస్. అట్లుంటుంది మన ప్రోగ్రెస్ని మనం మ్యాక్సిమం మన టీషర్ట్లతో అట్లా కొలుచుకుంటాం. ఇగో అన్నీ ఆగమాగం అయిపోయింది. ఆడికెళ్ళి ఇట్లా నీళ్ళు వచ్చేదాకా ఇలా 25 కిలోలు లిఫ్ట్ చేస్తాం. కానీ వాటర్ బాటిల్ అంటే దమ్ వస్తుంది. అంటే వెయిట్ డివైడెడ్ ఉంటుంది కదా మొత్తం. అమ్మో. సో ఇది కాదు వీడియో. ఇప్పుడు నేను వంట చేసుకోవాలి అన్ని కథలు వాడాలి. ఇప్పుడు అబ్బా క్లయింట్ కాల్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకోవాలి. అప్పటిదాకా ఎడిట్ చేసి ఈరోజు కంపల్సరీ, ఈరోజే 19th అనుకుంటా, ఈరోజే వీడియో అప్లోడ్ చేసేటట్టు ట్రై చేస్తా. కొంచెం ఇర్రెగ్యులర్ అయినాం కదా, రెగ్యులర్ కావడానికి. సో ఈరోజు అప్లోడ్ చేసేయడానికి ట్రై చేశాను కంపల్సరీ, ఎడిట్ చేసేసి వీడియో. సో ఎట్లా అనిపించిందో పక్కా కమెంట్ చేయండి. అండ్ కంపల్సరీ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి ఒక 2 years అయినా టైం స్పెండ్ చేయండి అనమాట. అంటే 5 to 6 monthsలో దీనిలో గ్రోత్ రాలేదో ఆగిపోకుండా కంపల్సరీ మినిమం 2 years. అది కూడా ఎట్లా అంటే 100% దానిపైన ఉండేటట్టు చూడండి. ఇప్పుడు నేను ఫిట్నెస్ సైడ్ ఉన్నా, ఈ 3 years నుంచి 100% ఫిట్నెస్ సైడ్నే ఉన్నా. అంటే ఫస్ట్ 1 year లేకుండా కానీ తర్వాత 2 years ఫిట్నెస్ సైడే ఉన్నా, గ్రోత్ ఉంది నాకు. సో అట్లా కంప్లీట్ దాని సైడే ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఫిట్నెస్కే రమ్మని అంటలేను. అంటే మీ స్టడీస్ ఉంటాయి, లేకపోతే మీరు ఇంకేదో చేద్దాం అనుకుంటారు కదా అది. ఎందుకంటే జాబ్స్ అనేటివి మన చేతిలో లేవు. ఒకవేళ వచ్చినా కూడా, హై పేయింగ్ జాబ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో కూడా నమ్మకం లేకుండా పోయింది. గవర్నమెంట్ జాబ్స్ తప్ప, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇప్పుడు కొంచెం రిస్క్లో ఉన్నాయన్నమాట. సో అందుకే మీకు ఏమైనా థాట్స్ ఉండి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనిపిస్తే 100% కూర్చొని ఇంట్లో డిస్కస్ చేసి ప్రాపర్గా ఇది చేసుకోండి. ఎందుకంటే మనం ముందు ఇప్పుడు 2024లో ఉన్నాం. మనము ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఇంకేమవుతుందో తెలియదు. ఈ ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా జర భయమే అవుతుంది. కంపల్సరీ ఫోకస్ మొత్తం మీ కెరియర్ పైనే పెట్టండి. నథింగ్. ఇంకా ఇప్పుడు ఇక్కడ తిరగడము, తాగడము అంతా, ఇప్పుడు ఈ ఫిట్నెస్ కూడా అంతా నార్మలే అన్నమాట. ఇప్పుడు నాది కెరియర్ ఫిట్నెస్ కాబట్టి ఫిట్నెస్ సైడ్ పోతున్నా. అట్లా మీ కెరియర్ ఏందో దాని సైడే పోండి. ఇప్పుడు ఈ తాగుడు ఇదంతా మెల్ల చూస్తున్నాయి. నువ్వు ఆడికెళ్ళి పక్కకి రా, నువ్వు ఏమైనా చేస్తున్నావు అనుకుంటారు. వద్దు, ఫ్లెక్స్ ఉబ్బరిస్తుంది. అందుకే ఇంతగానో వేసుకున్నా. నాకు ఇప్పుడు ఉబ్బరిస్తుంది, చూస్తున్నారు కదా ముఖం. సో వంట చేయాలి. బాయ్ గైస్, దిస్ ఇస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో తొందరనే 2 రోజులు అప్లోడ్ చేసేటట్టు ట్రై చేస్తా కంపల్సరీ. నేను చెప్పిన మాటలు జోక్ అయితే తీసుకోకండి, ఇదేదో సోదీలకు అయితే అస్సలు అనుకోకండి. నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ మీకు చెప్తున్నాను అనమాట. కంపల్సరీ నా వీడియో చూస్తే మీరు ఏదో ఒకటి కంపల్సరీ నేర్చుకుంటారు. నేను ఏదైనా లైక్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తా. నార్మల్ చదువుకునే కాకుండా మ్యాక్సిమం రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తా. నేను చాలా బ్యాడ్ ఫేస్ చేసిన, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ మీరు మాత్రం మిస్టేక్స్ చేయకండి. సో ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.